పరమానందయ్య అనే గురువుగారు ఉండేవారు. ఆ గురువుగారికి 7గురు శిష్యులు ఉండేవారు. ఆ 7గురు శిష్యులు ఒకరోజు అడవిలో బయలుదేరారు. బయలుదేరి కొద్ది దూరం వెళ్ళేటప్పటికి మనం ఎంతమంది ఉన్నామో ఒకసారి చూసుకుందామని లెక్క పెట్టసాగారు. 1, 2, 3, 4, 5, 6 ఇలా ప్రతిసారి ప్రతి ఒక్కరూ వచ్చి లెక్క పెట్టారు. 6గురే ఉన్నారు అంటే వారికి వారు లెక్క పెట్టుకోవట్లేదు. ఎవరికి వారు లెక్క పెట్టుకోకుండా మిగతా వారిని లెక్క పెడుతూ 6గురే ఉన్నారని పరమానందయ్య శిష్యులు భయపడుతూ ఏడుస్తున్నారు. ఏమైంది ఏడుస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారని గురువు గారు దగ్గరికి వచ్చారు. ఆ పరమానందయ్య గారు వచ్చి ఏమి నాయన అందరూ ఏడుస్తున్నారు అని అడిగారు. అడిగితే అప్పుడు ఆ పరమానందయ్య గారికి ఈ 7గురు శిష్యులు చెప్పారు, అయ్యో మేము 6గురమే ఉన్నాము, ఇంకొకరు ఎవరో తప్పిపోయారు అని కంగారు పడుతున్నారు. అయితే ఆ గురువు గారు లెక్క పెట్టారు. 1, 2, 3, 4, 5, 6, 7 అని. అయ్యో 7గురు ఉన్నారు కదా మీరు, అదేంటి ఇలా కన్ఫ్యూజ్లో ఏడుస్తున్నారు, ఏం శిష్యులో ఏంటో అని అనుకొని గురువుగారు వెళ్ళిపోయారు. అయితే గురువుగారి దగ్గరికి వారి సతీమణి వచ్చి, ఏమిటి ఇలాగా మనకు ఒక పని పడింది, ఆ పని శిష్యులకు అప్పచెప్తారా ఏంటి, లేకపోతే మీరే చేస్తారా ఆ పని అని అడిగితే శిష్యులకు అప్పచెప్తారని వెళ్ళారు. ఆ శిష్యులకు ఏమిటా పని అంటే, కొంతమంది వ్యక్తులు వీరి దగ్గరకు వచ్చి మాకు ఏదైనా మాకు తెలియని విషయాలు మీరు చెప్పండి అని గురువుగారిని అడుగుతారంట. ఆ గురువుగారు వచ్చి ఆ శిష్యులకు అప్పచెప్తారు కదా పని. ఆ శిష్యులు ఒక్కొక్కరు వచ్చి, నాయన మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో తెలుసా అని అడుగుతారు. అయితే అందరూ మాకు తెలియదు అంటారు. అయితే మీకు తెలియదు కదా, మేము ఎందుకు చెప్పాలి అనుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు. మరొక శిష్యుడు వస్తాడు. మరొక శిష్యుడు వచ్చి, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానో తెలుసా అంటారు. ఇందాక తెలియదు అంటే అలా అన్నారు కాబట్టి ఈసారి తెలుసు అని అందరూ అంటారు. అయితే మీకు తెలుసు కాబట్టి మళ్ళీ నేను ఎందుకు చెప్పాలి అనుకొని ఆ శిష్యుడు గురువుగారు వెళ్ళిపోతారు. మళ్ళీ మరొక వ్యక్తి వచ్చి, మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో తెలుసా అంటే, మీరు తెలుసు అంటే ఒకలాగా తెలియదు అంటే ఒకలాగా అన్నారు. ఈసారి కొంతమంది తెలుసు అందాం, కొంతమంది తెలియదు అందామని అన్నారు. అయితే తెలుసు అన్న వాళ్ళు తెలుసు అన్నారు, తెలియదు అని కొంతమంది అన్నారు. అయితే మీకు కొంతమందికి తెలుసు కదా తెలియని వాళ్ళకి చెప్పండి, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకోండి, తెలిసిన వాళ్ళ దగ్గర మీరు తెలుసుకొని నేర్చుకోండి అని చెప్పేసి ఆ శిష్యుడు వెళ్ళిపోయాడు. అయితే వీళ్ళందరూ కొద్దిగా దూరం వెళ్ళేటప్పటికి గురువు గారు శిష్యుల దగ్గరకు వచ్చారు. ముస్పరైన శిష్యులు దొరికారు నాకును. ఆ శిష్యులకి గురువు గారు తిడతారనమాట. తిడుతుంటే ఆ కోప్పడుతుంటే వెంటనే ఒక అమ్మాయి వచ్చి నవ్వుతుంది. గురువుగారు ఆ అమ్మాయి నన్ను చూసి నవ్వుతుంది గురువుగారు అని అతను ఒక శిష్యుడు ఏడుస్తాడు. ఏడిస్తే అప్పుడు ఆ శిష్యుడి దగ్గరికి వచ్చిన ఆ అమ్మాయిని దగ్గరికి వెళ్ళి గురువుగారు ఒక మాట అంటారు, ఏమమ్మా నవ్వుతున్నావు మా శిష్యుల్ని చూసి? ఆ కోతిలాగా ఉన్నాడు ఆ అబ్బాయి, ఆ శిష్యుడు, అందుకే నేను నవ్వుతున్నాను అని అంటది. అప్పుడు కోతిలాగా ఉన్నానా అంటూ నేను కోతిలాగా ఉన్నాను అనుకొని అందరూ గొడవ పడుతూ సరదాగా అందరూ అనుకుంటారు.